హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలకు సంబంధించిన జీతాలు జూన్లో జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక జీతాలు మరియు పెన్షన్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా సుమారుగా 70% జీతాలు మరియు పెన్షన్లు జమ కావాల్సి అయితే ఉందండి. సో అతి తక్కువ శాతం 30% బిల్లులే జమ అయినట్టుగా సమాచారం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే 1వ తేదీ నుంచి జీతాలు పెన్షన్లు జమ అవ్వడం మొదలైంది. సో 1వ తేదీన జీతాలు కొద్ది మొత్తంలో జమ అయ్యాయి. 2వ తేదీ పెద్దగా ఎటువంటి మార్పు లేదు. 3వ తేదీ పెన్షన్లు జమ అయ్యాయండి. ఇక 4వ తేదీ విషయానికి వచ్చినట్లయితే ఎలక్షన్ రిజల్ట్స్ డే కావున ఆ రోజు పెద్దగా జీతాల్లో కదలిక రాలేదు. ఇక 5వ తేదీ కూడా ఉద్యోగులకు సంబంధించి కొన్ని బిల్లులు జమ అయ్యాయి, కానీ ఎక్కడ కానీ పెన్షన్కి సంబంధించి జమ కాలేదు. అవన్నీ కూడా ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి నిన్నటి వరకు చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే ఏపీకి 4,000 కోట్ల నిధుల రాక అయితే జరిగింది. సో దీంతో మొత్తం అన్ని ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా భారీగా కదలిక అయితే ఈరోజు ఉండబోతుందండి. అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు ఒక 30-50% బిల్లులు అయితే గ్రీన్ ఛానల్ దశ నుంచి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి ఈ రోజు నుంచి జీతాలు మరియు పెన్షన్లు భారీ మొత్తంలోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో జీతాలు మరియు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఈరోజు భారీ కదలిక అయితే రాబోతుంది. ఏవైతే గ్రీన్ ఛానల్ ఉన్నాయో అవి ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్కి అయితే రావడము, బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, జీతాలు లేదా పెన్షన్లుగా జమ కావడం అయితే జరగబోతోంది. సో ఇది నిన్నటి రోజున ఏవైతే ఆర్బీఐ ఈ కుబేర్ స్టేజ్లో ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించిన జీతాలు మరియు జీతాలకు సంబంధించిన బిల్లులు అవన్నీ ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉందండి. సో అలాగే ఉదయం 10 గంటల తర్వాత నుంచి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు అయితే భారీ మార్పు అయితే కదలిక రాబోతుంది. సో ఇదే అండి. సో ట్రెజరీ పరిధిగా చూసుకున్నట్లయితే చాలా వరకు ట్రెజరీలలో ఈ పెన్షన్లు అయితే SP1, SP2, FP1, FP2 అని అయితే ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఒక ట్రెజరీలో ఒకేసారి అందరికీ జమ కావండి. సో ఈ విధంగా బ్యాచ్లుగా అయితే జమ కావడం జరుగుతుంది. సో ఇది ఆర్బీఐ సిస్టమ్ అండి. సో ఆటోమేటిక్ పేమెంట్ సిస్టమ్ కాబట్టి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం దాని మీద అయితే డిపెండ్ అయ్యి పేమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఒకే పరిధిలో ఒకే STO పరిధిలో కొందరికి జమ అయ్యి ఉంటాయి, కొందరికి జమ కావు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకా 70% బిల్లులు పెండింగ్లో ఉన్నవి. అవి ఈరోజు ఒక 30-50% వరకు కూడా జమ అయ్యేదానికి అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మే నెల సంబంధించిన జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా సమాచారం అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.